ఇండోనేషియాలోని ఒక కోర్టులో తోటలో కాసిన చిలకడ దుంపలు దొంగిలించిందనే అభియోగంపై ఒక వృద్ధ మహిళను జడ్జి గారు విచారిస్తున్నారు. ఆ మహిళ కన్నీళ్ల మధ్య తను చాలా పేదదానని, అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ఆకలి తీర్చడానికి విధిలేక దొంగిలించిందని ఒప్పుకుంది. ఇంకెవరూ ఇటువంటి దొంగతనాలు చేయకుండా ఈమెను కఠినంగా శిక్షించాలని ఆ తోట యజమాని కోరుకున్నాడు. జడ్జి గారు వాదనలన్నీ విన్న తర్వాత, అమ్మా, న్యాయశాస్త్రం ప్రకారం నీకు శిక్ష తప్పదు. కోర్టు నీకు 1000 రూపాయల జరిమానా విధిస్తుంది. కట్టకుంటే 2.5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలి అంటూ తీర్పు చెప్పాడు. తన దగ్గర చిల్లికవ్వలేదని, ఏమాత్రం కట్టలేనని ఏడుస్తూ చెప్పింది. జడ్జి ఆ ముసలామి ఒడిలో 1000 రూపాయలు వేసి, న్యాయశాస్త్రం ప్రకారం ఈ కోర్టులో ఉన్న ఈ పట్టణ వాస్తవ్యులందరికీ ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధిస్తున్నాను. అనారోగ్యంతో తిండి లేని స్థితిలో ఉన్న తన మనవడి కోసం విధిలేక ఈవిడ దొంగతనానికి పాల్పడడానికి కారణమైనందున ఈ పట్టణ వాస్తవ్యులందరూ దోషులే. రిజిస్ట్రార్ ఇప్పుడే ఆ జరిమానాను మీ నుండి వసూలు చేస్తారు. ఆ తోట యజమానితో సహా అందరి నుండి 35,000 వసూలు చేసి జరిమానా కోర్టుకు చెల్లించి మిగిలిన డబ్బును ఆ వృద్ధ మహిళకు అందజేయండి. ఇటువంటి తీర్పు ఎప్పుడైనా విన్నారా? న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉండడం కన్నా దయాగుణం గొప్పది కదా.